స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీ అందరికీ దేవుని పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్తలో నుంచి 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలను మనము చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారు తెరిచి చూడవలసిందిగా మరి ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి బాప్తీసం ఇచ్చుచున్న సంగతి పరిశీలు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలియ దేశమునకు తిరిగి వెళ్ళెను. అయినను యేసే బాప్తీసం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు అయిన సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకునుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి లేఖనాలలో నుంచి మనము 4వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఆయన నడిచినప్పుడు అనేకమైనటువంటి ప్రాంతాలు తిరిగి, అనేకమైనటువంటి గ్రామాలు తిరిగి, అనేకమైనటువంటి పట్టణాలు తిరిగి ప్రజలందరికీ కూడా మంచి మాటలు చెబుతూ దేవుని రాజ్యమును గురించి చెబుతూ అందరినీ కూడా రోగుల్ని కానీ, మరి అందరినీ వ్యాధులతో ఉన్నటువంటి వారిని కానీ, చనిపోయినటువంటి వారిని కానీ అందరినీ కూడా స్వస్థపరుస్తూ ఆ ప్రజలలో అద్భుతమైనటువంటి కార్యములు చేస్తూ ఆయన మరి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అనేక మంది ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది. అనేకమైనటువంటి దినములు ఆయన సువార్తను ప్రకటిస్తూ వాక్యాన్ని ప్రకటిస్తూ వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక దినం అనేటువంటిది వచ్చింది. ఆ దినమున సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది అనమాట. ఆయన ఈ సమరయ మార్గమున మరి వెళ్ళేటప్పుడు సుకారు అనేటువంటి ఊరుంది. అక్కడ సుకారు అనేటువంటి ఊరికి దేవుడు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఊరికి వచ్చారు. ఆ ఊరి దగ్గర యాకోబు బావి అనేటువంటి బావి ఉంది. వెనకటి కాలంలోని అంటే పూర్వకాలంలో అందరూ కూడా బావి నీళ్లు ఎక్కువగా తాగేటువంటి వారు కదా. మన చిన్నతనంలో కూడా ఎక్కువగా బావులు ఉండేటువంటివి. ఎక్కడికైనా బావి దగ్గరికి వెళ్ళి మనం మంచినీళ్ళు తెచ్చుకునేటువంటి వాళ్ళం. మన తాతలు కానీ తండ్రులు కానీ మరి వెనకటి కాలంలో బావి నీళ్ళు ఎక్కువగా తాగేటువంటి వారు, అవే తెచ్చుకొని మరి తాగేటువంటి వారు అనమాట. అలాగున ఆ ఊరికి ఆ మంచినీళ్ళ బావి అనేటువంటిది ఉంది. దాని పేరు యాకోబు బావి. ఈ బావి దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చున్నారు. సమరయ ప్రాంతంలోకి వచ్చి ఆ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి సుకారు అనేటువంటి ఊరికి వచ్చాడు. ఆ ప్రాంతంలో సమరయ ప్రాంతంలో అనేకమైనటువంటి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో ఒకటైనటువంటి సుకారు అనేటువంటి ఊరికి వచ్చారు. ఆ ఊరికి వచ్చిన తర్వాత ఒక బావి యేసుక్రీస్తు ప్రభుల వారికి కనపడింది. అది యాకోబు బావి. ఆ బావి దగ్గరకు వచ్చి అక్కడ కూర్చున్నాడు. అప్పుడు సమయం అనేటువంటిది ఎంత అయిందంటే మధ్యాహ్నం 12 గంటల సమయం. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు ఆమెను అడుగుతూ ఉన్నాడు, నాకు దాహమునికి కొన్ని నీళ్లు ఇవ్వమ్మా అని ఆమెను అడుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ బావి దగ్గరకు వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత
ఒక స్త్రీ, ఒక్కతే స్త్రీ. మనకి బైబిల్ లేఖనం కరెక్ట్గా చెప్తా ఉంది. సమరయ స్త్రీ ఒక్కతే అక్కడికి నీళ్లు చేదుకొనడానికి వచ్చింది. ఎప్పుడు? మధ్యాహ్నం 12 గంటల సమయ ప్రాంతంలో. 12 గంటలకి ఎవరు కూడా నీళ్లు తేరు, మంచినీళ్ళు ఎవరు కూడా తెచ్చుకోరు. ఎప్పుడు తెచ్చుకుంటారు? ఉదయం కానీ లేకపోతే సాయంత్రం కానీ నీళ్లు తెచ్చుకుంటారు. కానీ ఈమె మంచినీళ్ళ కోసము కుండను పట్టుకొని మంచినీళ్ళ కోసము ఎప్పుడు వచ్చిందట? మధ్యాహ్నం 12 గంటలకు ఆ బావి దగ్గరకు వచ్చింది. అక్కడికి వస్తే ఆమెను ఏమని అడుగుతున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు, నాకు దాహం అవుతుందమ్మా, కొన్ని నీళ్ళు ఇవ్వవా అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెను అడుగుతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించండి. యేసు అక్కడికి వచ్చి వెయిటింగ్ చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆ వెనక అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం కనుక మనం చూస్తే, నికోదేము అనేటువంటి ఒక పరిసయ్యుడు, ఒక మతాధిపతి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక స్త్రీ కోసము బావి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కడే ఎదురు చూస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే శిష్యులు ఎక్కడికి వెళ్ళారంటే భోజనాన్ని తీసుకొని రావడానికి వెళ్ళారు. ఆ కింద మనం చదువుతుంటే మనకు అంత కూడా అర్థమవుతూ ఉంటుంది. సాధారణంగా యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల్ని ఒక్కళ్ళైనా సరే, ఇద్దరినైనా సరే, ముగ్గురినైనా సరే వెంట పెట్టుకొని వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా కూడా. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆయన మరి ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాగున ఆ కొన్ని సందర్భాలలో ఒకటైనటువంటి సందర్భం అన్నమాట ఇది. ఒక స్త్రీ కోసము మధ్యాహ్నం 12 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు యాకోబు బావి వద్ద ఎదురు చూస్తూ ఉన్నారు. ఆమె వచ్చింది. ఆమె వచ్చి నీళ్లు చేదుకుంటూ ఉండగా యేసుక్రీస్తు ప్రభుల వారు, అమ్మా నాకు దాహం అవుతుంది, కొన్ని నీళ్ళు ఇవ్వమని ఆమెను అడిగితే అక్కడ శిష్యుల గురించి మనకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది. 9వ వచనం, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగున అడుగుచున్నావని ఆయనతో చెప్పారు. వాస్తవానికి ఇక్కడ సమరయులు, యూదులు అనేటువంటి 2 తెగలు మనకు కనపడుతూ ఉన్నాయి. సమరయులు, యూదులు, ఈ 2 తెగలకు ఒకరినంటే ఒకరికి పడదనమాట. యూదులు సమరయులని చిన్న చూపు చూసేటువంటి వారు. ఆ చరిత్ర కనుక మనం తెలుసుకోవాలంటే మరలా వెనక్కి వెళ్ళాలి. అదంతా తెలుసుకునేటువంటి సమయం లేదు కనుక మరి మనం ముందుకి కొనసాగుదాం. వాళ్ళకి పడదన్నమాట. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకనే సమరయ ప్రాంతం అనేటువంటిది యూదులు ఉండేటువంటి ప్రాంతాలకి కొంచెం దూరంగా ఉండేటువంటిది అనమాట. ఉదాహరణకి యెరూషలేము పట్టణం కానీ, లేకపోతే యూదుల యొక్క పట్టణాలు మరి ఆ పర్వతం మీద, లేకపోతే గుట్టల మీద, లేకపోతే ఉన్నప్పుడు ఈ సమరయ ప్రాంతం అనేటువంటిది దిగువన ఉంటుందన్నమాట, అంటే కింద ఉంటుందన్నమాట. ఇలాగున భేదం అనేటువంటిది, ఆ 2 తెగల మధ్య భేదం అనేటువంటిది ఉంది. అయితే సమరయులు ఏం చేసినా కూడా యూదులకు నచ్చదు. సమరయులు అనేటువంటి వాడు మరి మార్కెట్లోకి వెళ్ళినా, మరి కూరగాయలు తీసుకొని మార్కెట్లోకి వెళ్ళినా, ఏదైనా వ్యాపారం చేయడానికి మార్కెట్లోకి వెళ్ళినా కూడా ఈ యూదులు అనేటువంటి వారు సమరయుల దగ్గర కొనేటువంటి వాళ్ళు కాదు. యూదులు సమరయుల దగ్గర వ్యాపారం అనేటువంటిది చాలా, అంటే చాలాగా 10% మాత్రమే, 10% మాత్రమే వ్యాపారం జరుగుతూ ఉండేటువంటిది అనమాట సమరయులకి. హల్లెలూయా. ఇలాగన ఉంటూ ఉన్నటువంటి సందర్భంలో ఆమె అడుగుతూ ఉంది. సమరయ స్త్రీకి ఇక్కడ పేరు లేదు, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆమె సమరయ ప్రాంతానికి చెందింది కనుక ఆమె సమరయ స్త్రీ అని మనకి ఇక్కడ సంబోధించారు. ఆమె యొక్క పేరు ఒరిజినల్గా ఇక్కడ రాపించలేదు. ఎక్కడ కూడా బైబిల్లో ఆమె యొక్క పేరును ఒరిజినల్గా దేవుడు రాపించలేదు. అయితే ఆమెని సమరయ స్త్రీ అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే ఆ స్త్రీని
మరి దాహమునికిమ్మని అడుగుతాడు. ఆమె అంటూ ఉంది, యూదుడు అయినటువంటి నీవు సమరయ స్త్రీ అయినటువంటి నన్ను నువ్వు ఎలాగున దాహమునికిమ్మని అడుగుతూ ఉన్నావు? ఈ రెండు తెగలకు పడదు కదా. సమరయులు నీళ్లు పోస్తే యూదులు తాగరు కదా. సమరయులు ఏదన్నా తీసుకువెళ్తే యూదులు కొనరు కదా. సమరయులు అడ్డు తగిలితే మరి యూదులు పక్కకు వెళ్ళిపోతారు కదా. నువ్వు ఎలాగున మరి ఆ మంచినీళ్ళు అడుగుతున్నావని యేసుక్రీస్తు ప్రభుల వారితో ఆ స్త్రీ అంటూ ఉన్నది. హల్లెలూయా. అయితే మనము కింద 10వ వచనం చూద్దాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభుల వారి మధ్య మరి సమరయ స్త్రీ మధ్య సంభాషణ అనేటువంటిది మొదలైంది. బావి దగ్గర వీళ్ళిద్దరే ఉన్నారు, ఎవరు కూడా లేరు. యేసుక్రీస్తు ప్రభుల వారు, సమరయ స్త్రీ మాత్రమే బావి దగ్గర ఉన్నారు, ఇంకెవరు కూడా లేరు. శిష్యులేమో భోజనం తినడానికి ఎక్కడికి వెళ్ళారు? ఆ ఊర్లోనికి వెళ్ళారు. భోజనం తినడానికి ఊర్లోనికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ ఉన్నాడంటే బావి దగ్గర ఉన్నారు. సమరయ స్త్రీ కూడా ఎక్కడుందంటే బావి దగ్గర ఉంది. వీరు బావి దగ్గర వీరిద్దరు మాత్రమే ఉన్నారు, ఇంకెవరు కూడా లేరు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటూ ఉన్నాడు. ఆమె అలాగనన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నాడంటే, నిన్ను అడుగుతున్నటువంటి వాడెవడో నీకు తెలిస్తే, నీకు తెలిస్తే నీవు మరి అది కనుక ఎరిగి ఉంటే నీవే ఆయనను అడుగుతావు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెతో అంటూ ఉన్నాడు. నేను అడిగినటువంటి వాడు కనుక నీవు ఎరిగి ఉంటే ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ అంటూ ఉన్నది, మరల స్త్రీ అంటూ ఉన్నది, సమరయ స్త్రీ ఏమంటుందంటే, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, జీవజలము ఎలాగును నీకు దొరుకును? స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారితో అంటున్నది, అయ్యా నువ్వు చెప్పింది బాగుంది, నువ్వు చెప్పింది సరైనటువంటిదే, మరి నువ్వు నీళ్లు చేదుకోవటానికి ఇక్కడ ఏది కూడా లేదయ్యా అని యేసుక్రీస్తు ప్రభుల వారితో ఆమె అంటూ ఉన్నది. ఎలాగున మరి ఆ జీవజలము నీకు దొరుకును? చేదుకోవడానికి ఏమీ లేదు కదా. లోన ఉన్నటువంటి ఆ జలము నీకు ఎలాగున వచ్చింది అని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారితో మరలా అంటుంది. మరలా ఆమె ఏమంటుందంటే, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగిన. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికగొను, నేనిచ్చి నీళ్లు త్రాగువాడెవ్వడును దప్పికగొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండినని ఆమెతో చెప్పారు. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పిక కొనుక్కుంటున్నట్లు చేదు కొనుట ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభుల వారు అలాగున అన్న తర్వాత ఆమె మరలా ఆయనతో ఏమంటుందంటే, మరి ఆ యొక్క పశువులు కానీ లేకపోతే నీళ్లు తాగినటువంటి పశువులు కానీ తండ్రి అయినటువంటి యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతూ ఉన్నది. నీవు గొప్పవాడివా అని అంటే, అందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు, ఈ బావిలో ఉన్నటువంటి నీళ్లు తాగు ప్రతి వాడు కూడా మరలా దప్పిక కొంటాడు, కానీ నేనిచ్చేటువంటి నీళ్లు కనుక నువ్వు తాగితే, వాడు మరలా ఎన్నడూ కూడా దప్పిక కొనడు అని ఆ స్త్రీతో చెప్తూ ఉన్నాడు. వెంటనే ఆ స్త్రీ మరలా యేసుక్రీస్తు ప్రభుల వారితో అంటున్నది, అయ్యా నేను ఊర్లో నుంచి ఇంత దూరం రావాల్సి వస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మరి చేదుకోవటానికి కూడా ఏమీ ఉండట్లేదు, కనుక మరి ఆ జీవజలం ఏదో అదేదో నాకు దయచేయ్యా అని మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆమె
అడుగుతూ ఉన్నటువంటి సందర్భంలో అడుగుతూ ఉన్నటువంటి సందర్భంలో అడిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభులవారు అంటూ ఉన్నాడు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని నువ్వు ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభులవారు. మరలా ఆ స్త్రీ అంటూ ఉన్నది, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పు మాట సరి. కానీ ఈమె చెప్తూ ఉన్నది యేసుక్రీస్తు ప్రభులవారు, ఆమె యేసుక్రీస్తు ప్రభులవారితో అన్న తర్వాత, ఇంత దూరం రాకుండా నాకు అదేదో దయచేయి ప్రభువా అని అంటే, మరి ఆయన ఏమంటున్నాడంటే నీ పెనిమిటిని పిలుచుకోనరా అంటున్నాడు. నీ పెనిమిటిని పిలుచుకోనరా అంటే ఆమె నాకు పెనిమిటి లేడయ్యా అని ఆమె అంటూ ఉన్నది. తరువాత యేసుక్రీస్తు ప్రభులవారు అంటూ ఉన్నాడు, నీవు నిజమే చెప్తూ ఉన్నావు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నటువంటి వాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ యొక్క క్యారెక్టర్ అనేటువంటిది, సమరయ స్త్రీ క్యారెక్టర్ అనేటువంటిది మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. ఏంటి అంటే ఆమె వ్యభిచారము చేసేటువంటి స్త్రీగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఆమెకు పెనిమిటి లేడు, ఉన్నటువంటి పెనిమిట్లు 5 పెనిమిట్లు కూడా మరి కాదు, ఇప్పుడున్నటువంటి వాడు కూడా నీ పెనిమిటి కాడు అని యేసుక్రీస్తు ప్రభులవారు చెప్తూ ఉన్నారు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. వెంటనే ఇవన్నీ కూడా చెప్పేసిన తర్వాత ఆ స్త్రీకి అర్థమైపోతూ ఉన్నది. ఆమె వెంటనే ఏమని గ్రహించిందంటే, నీవు ప్రవక్తవు అని నేను గ్రహించుచున్నాను అని చెప్పేసి ఆమె గ్రహించుచున్నానని యేసుక్రీస్తు ప్రభులవారితో అంటున్నాడు. అన్న తర్వాత మరి మరలా మీరు చూడండి, అదంతా అయిపోయిన తర్వాత ఇంతలో అదంతా కూడా కొంచెం మనం కిందికి చదువుకుంటే మనకు అక్కడ ఉంటుంది 27వ వచనం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి, కానీ నీకేమి కావాలనని ఆయనను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నామని ఎవడైనను అడుగులేదు. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చూడుడి. ఆలోగా శిష్యులు, బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిది. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనాను తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని అక్కడ యేసుక్రీస్తు ప్రభులవారు శిష్యులతో చెప్తూ ఉన్నారు. అయితే ఇదంతా మాట్లాడిన తర్వాత సమరయ స్త్రీ మాట్లాడింది, గ్రహించేసింది. అమ్మో ఈయనెవరో అన్ని విషయాలు కూడా చెప్తూ ఉన్నాడు. నా గురించి కూడా అనేకమైనటువంటి విషయాలు చెప్తూ ఉన్నాడు. ఈయన నా గురించి కూడా చెప్తూ ఉన్నాడు, నా జీవితంలో జరిగినటువంటి విషయాలు కూడా చెప్తూ ఉన్నాడు. ఈయన నిజంగా ప్రవక్త ఉండవచ్చు అని ఆమె గ్రహించేసింది. గ్రహించేసిన తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత మరి ఆ స్త్రీతో ఈయన మాట్లాడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారితో శిష్యులు ఏమీ అనలేదు, మౌనంగా ఉండిపోయారు. వెంటనే ఆమె ఏం చేసిందంటే, ఆ మంచినీళ్ళ కోసం వచ్చినటువంటి ఆ సమరయ స్త్రీ ఏం చేసిందంటే, ఆ కుండను విడిచిపెట్టి ఆ బావి దగ్గరే విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిందంటే, సరాసరిన పరుగుని ఎక్కడికి వెళ్ళిందంటే గ్రామంలోకి వెళ్ళింది. సుకారు అనేటువంటి ఊరిలోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తరువాత ఆమె ఏం చేస్తుంది అంటే, అందరితో చెప్తా ఉంది, ఇదిగో అందరూ రండి, నేను మాట్లాడినటువంటి మాటలు, నేను ఎవరితో మాట్లాడను, నేను చేసినవన్నీ కూడా మీరు చూద్దురు రండి అని అందరిని కూడా పిలుస్తూ ఉంది. పిలిచిన తర్వాత అందరూ కూడా, ఆ ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి. హల్లెలూయా.
ఒక స్త్రీ, పాపములో ఉన్నటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడింది. యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి ప్రభావం అనేటువంటిది, ఆయనలో ఉన్నటువంటి మహిమ అనేటువంటిది ఆ స్త్రీలోకి వెళ్ళిపోయి, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి, అనగా తన పాపాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? సరాసరి గ్రామములోకి వెళ్ళింది. చూడండి, మనం మొదటగా చదువుకున్నప్పుడు ఆమె 12 గంటలప్పుడు మిట్ట మధ్యాహ్నం పూట కొంగు, చీర కొంగు ఎక్కడ వేసుకొని, అప్పుడు చీరలు లేవు వాస్తవానికి, అప్పుడు బూర్కా లాంటివి ఉండేటువంటి అనమాట, జుబ్బా లాంటివి ఉండేటువంటివి అనమాట. అయితే మిట్ట మధ్యాహ్నం పూట వ్యభిచారము చేసేటువంటి ఒక స్త్రీ బయటకు వస్తూ ఉన్నప్పుడు తల మీద ఖచ్చితంగా ఎవరికి కనపడకుండా తల మీద ఏం వేసుకుంటుంది? కొంగు కానీ లేకపోతే ఏదో ఒకటి కట్టేసుకుంటుంది అన్నమాట. ఎవరన్నా చూస్తున్నారేమో, మరలా నన్ను మంచినీళ్ళకు పోకుండా ఆపుతారేమో అని ఆమె చాటుగా భయముతో ఎక్కడికి వచ్చింది? బావి దగ్గరికి వచ్చింది. ఆమె కుండను పట్టుకొని బావి దగ్గరికి వచ్చింది. వెనకటి కాలంలో కుండలు బాగా ఉపయోగించేటువంటి వారు. మనం 2000 సంవత్సరాల క్రితం కానీ 1000 సంవత్సరాల క్రితం కానీ కనుక మనం వెళ్తే అక్కడ ఎక్కువగా మట్టి పాత్రలను ఎక్కువగా ఉపయోగించేటువంటి వారు. ఆ కుండను తీసుకొని బయలుదేరినటువంటి ఆ స్త్రీ బావి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఎదురు చూస్తున్నారట? ఆ స్త్రీ కోసము యేసుక్రీస్తు ప్రభుల వారు ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలు ఆమంటే అసహించుకునేటువంటి వాళ్ళు. ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలు ఆమెని ఒక చులకన చూపుగా చూసేటువంటి వారు. ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలు ఆమెని మరి అనేకమైనటువంటి రకాలుగా ఆమెను చూసేటువంటి వారు. హల్లెలూయా. దేవుడు ఆమెను పిలిచి ఆమెతో మాట్లాడి ఆ ఊరికి ఒక సాక్షినిగా దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి అది. ఆ ఊరి వాళ్ళకి ఒక సాక్షిగా ఉంచడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. ఎవడు నమ్ముతాడండి ఆ మాటలు? యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడినటువంటి మాటలు, యేసుక్రీస్తు ప్రభుల వారితో ఆమె ఏమైతే మాట్లాడిందో, ఆమెతో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమైతే మాట్లాడాలో ఇవన్నీ కూడా పరుగున వెళ్ళి ఎక్కడ చెప్పింది? ఊర్లో చెప్పింది. వాస్తవానికి వ్యభిచారం చేసేటువంటి స్త్రీ మిట్ట మధ్యాహ్నం బావి దగ్గరికి వచ్చినటువంటి ఆ స్త్రీ యొక్క మాటలు ఎవడు నమ్ముతాడు? గ్రామంలో ఎవడన్నా నమ్ముతాడా? ఎవడు కూడా నమ్మడు. వెంటనే ఆమె ఊర్లోకి వెళ్ళి చెప్తా ఉంది, అందరికి చెప్తా ఉంది. అంటే ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క ప్రభావము ఆమెలోకి వచ్చేసింది. తన పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టిందో, తన కుండను ఎప్పుడైతే విడిచిపెట్టిందో, దేవుడు ఆమెను వాడుకోవటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే అందరికి చెప్తా ఉంది. వాస్తవానికి ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడినటువంటి మాటలు ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ వెళ్ళింది, చెప్పింది. కానీ తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. ఒకవేళ చెప్పింది అనుకోండి, చెప్పేసింది. వారిని మరలా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకొని రావటానికి ఉందా? కానీ ఆమె సరాసరిగా ఏం చేస్తుందంటే చెప్పింది, తీసుకొని వచ్చేస్తుంది. అందరిని తీసుకొని వచ్చేస్తున్నది. ఆ ఊర్లో ఉన్నటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పింది. వెంటనే అందరినీ మరి తీసుకుని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వస్తావు. ఎంత ధన్యకరమైనటువంటి జీవితం. ఈరోజు మనము ప్రభువుతో సహవాసము చేయకనే మన యొక్క పాపాన్ని మనం విడిచిపెట్టలేకపోతూ ఉన్నాం. ఈ రోజుల్లో అనేక మంది భయంకరంగా తయారవుతూ ఉన్నారు. తమ పాపముల నిమిత్తము, తాము చేస్తూ ఉన్నటువంటి దోషముల నిమిత్తమై అనేకమైనటువంటి రకాలుగా కుటుంబాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు. దీనివలన దేవునితో సహవాసం అనేటువంటిది లేకపోవటం వలన ఈ స్త్రీ బావి దగ్గరకు వచ్చింది. వాస్తవానికి అంతసేపు యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడినటువంటి అవసరం లేదు ఆమెకు. వచ్చేసి నీళ్ళు చేదుకొని చకచక నీళ్లు చేదుకొని వెళ్ళిపోవచ్చు. ఏమే, ఈయనెవరు నాతో మాట్లాడుతున్న బావి దగ్గర కూర్చొని అమ్మో అని ఆమె వెళ్ళిపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడటం అనేటువంటిది
ఆమె తీసుకున్నటువంటి నిర్ణయము ఆమె జీవితాన్ని ఆ రోజు మార్చివేసింది. దేవునితో ఆ 4 మాటలు మాట్లాడినటువంటి గడిపినటువంటి ఆ కొద్ది నిమిషం ఆమె జీవితము పూర్తిగా వెలుగుకరంగా మారిపోయింది. దేవునితో సమయాన్ని మనం ఎంతసేపు గడుపుతూ ఉన్నాం? వస్తున్నారు, ఏదో మోకరిస్తారు, పేరుకి మోకరిస్తారు, 5 నిమిషాలు లేకపోతే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతారు. దేవునితో సహవాసము చేయటం అంటే అది కాదు. హల్లెలూయా. దేవునితో నీవు సహవాసం చేసేటప్పుడు దేవుడు కూడా నీతో మాట్లాడే సహవాసం నువ్వు చేయాలి. ఏమండి, ఎప్పుడు మనమే మాట్లాడతాం, దేవా ఇది చెయ్యి, దేవా ప్రభువా అది చెయ్యి. ఎప్పుడు నువ్వు మాట్లాడుతావేనా? ఆయనకి మాట్లాడ్డా? సహవాసం ఎట్లయితుంది? నువ్వు మాట్లాడుతూ ఆయన నీతో మాట్లాడినప్పుడు మాత్రమే నీ యొక్క సహవాసం సరైనటువంటిది. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి విధంగా చూడండి ఒకసారి. ఆమె జీవితం ఆ రోజు వెలుగుకరమైపోయింది. ఆమె బ్రతుకులో ఉన్నటువంటి చీకటి అంతా కూడా తొలగిపోయింది. అంధకార సంబంధమైనటువంటి బంధాలలో నలిగిపోతూ ఉన్నటువంటి ఆ స్త్రీ ఆమె విడుదల కలిగించాడు దేవుడు. పరుగున వెళ్ళిపోయింది. అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి సాక్ష్యం చెప్పింది. సాక్ష్యం చెప్పటం మాత్రమే కాకుండా అందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకొని వస్తాం. జీవితంలో దేవుడు మేలు చేస్తాడని మనం చెప్తూ ఉంటాం, కానీ ఆ మేలును బట్టి మనం ఎంతమందిని మార్చామనేటువంటిది ఎవ్వరు కూడా గ్రహించట్లేదు. నా సాక్ష్యాన్ని బట్టి నేను వ్యక్తిని బలపరచాలి, ఈ వ్యక్తిని మార్చాలి అనేటువంటి విధానంలోకి క్రైస్తవ జీవితం రావట్లేదండి. నా జీవితంలో అద్భుతాలు చేశాడు దేవుడు, నా జీవితంలో అనేక రకాలైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసే దేవుడు అని తనకు తానికి ఉండిపోతూ. హల్లెలూయా. భయంకరమైనటువంటి పాపపు ఊబిలో పడి ఉన్నటువంటి ఒక స్త్రీ దేవునితో మాట్లాడి సహవాసము చేసిన తరువాత ఒక అద్భుతమైనటువంటి విధముగా మార్చబడింది. ఎంత గొప్ప ధన్యత అండి ఆమెకి. ఆ రోజు నిజంగా ఆమె జీవితంలో మరిచిపోలేనటువంటి ఆమె జీవితంలో లేకపోతే చరిత్రలో లిఖించదగినటువంటి రోజు ఆ రోజు. ఒక స్త్రీ కోసం, పాపంలో నలిగిపోతూ ఉన్నటువంటి కూరుకుపోయినటువంటి ఒక స్త్రీ కోసం దేవుడు బావి దగ్గర ఎదురు చూడటం అనేటువంటిది చరిత్రలో లిఖించదగినటువంటి మరి ఆ రోజుగా మనం పరిగణించాలి. హల్లెలూయా. దేవుడు మన కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు, కానీ మనమే దేవుడి దగ్గర రావట్లేదు. దేవుడు చేసినటువంటి మేలు నిమిత్తమే, దేవుడు చేసినటువంటి అద్భుతముల నిమిత్తమే మనం సాక్ష్యం చెప్తూ ఉన్నాం, కానీ మన సాక్ష్యాన్ని బట్టి నలుగురిని మార్చగలుగుతున్నామా అంటే మార్చలేకపోతూ ఉన్నాం. ఎవడో ఎట్లా పోతే మనకెందుకండి అని మనం అనుకుంటూ ఉన్నాం. అది కాదు నిజమైనటువంటి భక్తి, అది కాదు. దేవుడు కనుక నీతో మాట్లాడితే, దేవునితో సహవాసం నువ్వు చేయగలిగితే, దేవుడు అప్పుడు నీతో మాట్లాడితే, నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏం చేయాలంటే నలుగురికి కూడా నువ్వు పంచుకోవాలి. ఏం చేయాలి? నలుగురికి కూడా నువ్వు పంచుకోవాలి. ఒకసారి మనం 4వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చేసినవనియు నాతో చెప్పినవనియు సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరు. కనుక ఆయన అక్కడ ఎన్ని దినాలున్నాడు? 2 దినములున్నారు. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా బట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అని. ఆ 2 దినములైన తర్వాత ఆయన అక్కడి నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళి. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకొని వచ్చింది. ఆ ఊరు వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో మాట్లాడిన తర్వాత అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారట. ఆ సమరీయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద
ఆ సమరీలు, ఆ ఊరి వారి యొక్క ప్రజలు యేసుక్రీస్తు ప్రభువు వారి యొద్దకు వచ్చి, అయ్యా 2 దినములు మా ప్రాంతంలో మీరు ఉండాలి, 2 దినములు మా గ్రామంలో మీరు ఉండాలయ్యా అని చెప్పగానే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమి ఆలోచించకుండా 2 దినములు ఆ ప్రాంతంలో, ఆ ఊరిలోనే ఆయన ఉండిపోయారు. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి అంటున్నారు, ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి వీరందరూ కూడా ఆ స్త్రీతో అంటున్నారు, ఇదిగో ఆయన గురించి నువ్వు చెప్పావు కదా, నీవు చెప్పినటువంటి మాటను బట్టి కాక ఇదిగో ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మేమందరము కూడా ఆయన నిజమైన లోక రక్షకుడని మేము నమ్ముచున్నాము. హల్లెలూయా. ఒక వ్యభిచారము చేసేటువంటి ఒక స్త్రీ లోక రక్షకుడిని తన గ్రామంలోకి తీసుకుని వచ్చింది. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం! పాపపు హూబులో పడిపోయినటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువు వారు లోక రక్షకుడిని, లోకాన్ని రక్షించేటువంటి రక్షకుడిని, ప్రభువులకు ప్రభువు దేవుణ్ణి, రాజులకు రాజు అయినటువంటి ఆ దేవుని ఎక్కడికి తీసుకుని వచ్చిందంట? వారి గ్రామానికి తీసుకుని వచ్చింది. ఎవరు? వ్యభిచారం చేసేటువంటి ఒక స్త్రీ. ఈరోజు మనము మన కుటుంబంలోకి దేవుణ్ణి తీసుకుని వస్తున్నాము. అసలు ఎందుకండి మన హృదయంలోకి దేవుణ్ణి మనం ఆహ్వానిస్తూ ఉన్నామా? మన కుటుంబంలోకి దేవుణ్ణి రప్పించగలుగుతున్నామా? హల్లెలూయా. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో క్రైస్తవ జీవితం ఉందో మీరు చూడండి ఒకసారి. అందుకనే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆయనతో సహవాసము చేస్తే, ఆయన మనతో మాట్లాడితే, ఆ మాట్లాడినటువంటి మాటలు మనం నలుగురికి పంచితే, నలుగురిని మనం దేవుని యొద్దకు మనం నడిపించేటువంటి వారముగా మనం ఉండాలి. వస్తారు, పాటలు పాడతారు, బైబిల్ తీసుకుంటారు, కూర్చుంటారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. మరలా ఇంకొక వారం వస్తారు, పాటలు పాడతారు, వాక్యాన్ని చదువుతారు, మరలా వెళ్ళిపోతారు. ఇలాగ అనేకమైనటువంటి సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. ఒక సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది, 3 సంవత్సరాలు గడిచిపోయింది. మరి దేవుని కోసం పనిచేసేది ఎప్పుడు? నువ్వు 3 సంవత్సరాలు మందిరాలకు వచ్చి, లేకపోతే 4-5 సంవత్సరాలు మందిరాలకు వచ్చి నువ్వు మరి దేవుడి గురించి ఏమి నేర్చుకున్నావు? లోకంలో ఎటువంటి సాక్షిగా నువ్వు ఉన్నావు? అసలు లోక రక్షకుడిని ఒకడికి నువ్వు పరిచయం చేస్తున్నావా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం క్రైస్తవ జీవితం అనేటువంటిది ముందుకు వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు 12 మంది శిష్యులు ఎంచుకున్నారు. ఈ భూదిగంతంలో వరకు కూడా దేవుడు వారిని ఏం చేశాడట? సాక్షులుగా ఉంచాడని అపోస్తల కార్యంలో మనం చూస్తాం. వాళ్ళు సాక్షులుగా ఉండటమే కాకుండా మనం కూడా ఏముండాలంటే సాక్షులుగా మనం బ్రతకాలి. అనేక మందిని కూడా మనం బ్రతికించాలి. క్రైస్తవులు ఎవరంటే తాను బ్రతికి నలుగురిని కూడా బ్రతికించేటువంటి వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. కనుక సమరయ స్త్రీ వలె మనము దేవునితో సహవాసమును గడిపి అనేక మందిని మనం దేవుని యొద్దకు తీసుకుని రాగలిగితే, దేవుడు అద్భుతమైనటువంటి విధముగా మన జీవితంలో ఎటువంటి అద్భుతమైనటువంటి కార్యములు చేశాడు, మన జీవితంలో ఎటువంటి చీకటి శక్తులన్నింటిని కూడా తొలగించాడు, వారి జీవితాల్లో కూడా అటువంటి అద్భుతమైనటువంటి కార్యములు చేసి చీకటి శక్తులన్నింటినీ కూడా పారద్రోలే దేవుడుగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. కనుక ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, మన పాపములు విడిచిపెడితే, మన పాపములన్నీ కూడా మనం విడిచిపెడితే, సమరయ స్త్రీ తన కుండను విడిచిపెట్టి, ఆ కుండ అనేటువంటి పాపాన్ని విడిచిపెట్టి తాను సరాసరిగా ఎక్కడికి వెళ్ళిందంటే ఊరిలోకి వెళ్ళిపోయింది. అలాగే మన పాపాన్ని మనం విడిచిపెట్టి మనము క్రీస్తు సువార్తకై మనం బయలుదేరాలి. పాపాన్ని విడిచిపెడితేనే దేవుడు మనల్ని వాడుకుంటాడు, బహుబలంగా వాడుకుంటాడు. కొలత లేని పరిశుద్ధాత్మ శక్తిని మనకిచ్చి అద్భుతమైనటువంటి విధంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. పాపమును విడిచిపెట్టి ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. కనుక మరి మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం, దేవుని కోసం మనం బ్రతకాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుని సాక్షిగా మనం ఉండాలంటే దేవునితో సహవాసం మనం చేయాలి. ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ఆమేన్.